రాష్ట్రంలోని స్కూల్స్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి. విద్యా విధానంపై సీఎంకు నివేదిక ఇచ్చింది విద్యా కమిషన్. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా విద్యార్థులకు 36 రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై ₹1,00,000 ఖర్చు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 50% పైగా పాఠశాలలు అతి చిన్న బడులే అన్నారు. ఇక 36,000 కోట్లతో ఎడ్యుకేషన్ రోడ్ మ్యాప్ ను కూడా సీఎంకు అందజేయాలని తెలిపారు ఆకునూరు మురళి. సో పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నమాట. సో అట్లా రాష్ట్రం మొత్తం కూడా చేయాలనే దాని మీద సో ఇన్ ప్రిన్సిపల్ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఈ సంవత్సరంలో అంటే రేపు బడ్జెట్ వస్తుంది కదా మనకి మార్చిలో, ఈ బడ్జెట్లో మనకి 100 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మనకి 100 మండలాలు తీసుకొని ప్రతి మండలంలో కూడా ఒక 2 స్కూళ్ళు తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకుందాము, అట్లాగే బస్సులతో పాటుగా తీసుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తమ సమ్మతం తెలియజేశారు. సో దానికి సంబంధించి బడ్జెట్ కూడా పెట్టమని చెప్పేసి మన సీఎం అధికారులని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ బస్సెస్ కూడా ఒక 50% మనకి ఆల్రెడీ యువజన వికాసం లాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్. సో ఆ స్కీమ్లో నుంచి మనం 50% బస్సుకు సంబంధించిన కాస్ట్ వాళ్ళకి మనం సబ్సిడీ రూపంలో ఇస్తాము. ఇంకొక 40% బస్సులకు సంబంధించి బ్యాంకు లోన్ ఇప్పిస్తాము, 10% వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇలాంటి డెసిషన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బస్సులకు సంబంధించినటువంటి బస్సు ఫీజు కూడా వాళ్ళు ₹400 నుంచి ₹1,600 వాళ్ళ తల్లిదండ్రులే పే చేసుకుంటున్నారు. సో ఈరోజు సుమారుగా 300 మంది పిల్లలు సో ఈ 5 బస్సులలో ఆర్కే స్కూల్లో వస్తున్నారు. అక్కడ ముఖ్యంగా తల్లిదండ్రుల కమిటీల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పాత్ర చాలా ప్రధానంగా ఉంది. సో ఒక 30 మందితో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ వాళ్ళు ఇప్పటి వరకు సుమారుగా ఒక 7 కోట్ల వరకు మనకు డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. సో చక్కగా వాళ్ళు ఆ క్యాంపస్ను బాగా బిల్డ్ చేశారు. సో నేను మీడియా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి మీరు ఆడిటర్లో చూస్తే మన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది. సో ఇది ఏంటంటే కొత్తగా మేమేం కట్టము, ఉన్న స్కూల్స్నే సో చక్కగా వాటిని ఇంప్రూవ్ చేస్తాము. సో ఆ వాతావరణాన్ని మొత్తం కూడా మంచి ఒక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. అవసరం అనుకుంటే అడిషనల్ అదనపు తరగతి గదులు కూడా కడతామన్నమాట. కానీ బట్ కొత్తగా ఏదో కొత్త భూమి తీసుకుని కట్టమన్నమాట ఇదంతా కూడా. సో ఇది ఒక మంచి కాన్సెప్ట్ కింద మనకి బయటకు వస్తుంది. సో ఇప్పటికే మనకి వంగూరు మండలంలో కూడా 2 స్కూళ్ళు మొదలుపెట్టాము. వంగూరు అనే గ్రామంలో, అట్లాగే పోల్కంపల్లి అనే గ్రామంలో. సో అట్లాగే మంచాల మండలంలో ఈ ఆర్కులు అనేది ఫస్ట్ స్కూలు, అట్లాగే ఇంకొక మంచాల అనేది ఇంకొక స్కూల్ కూడా తీసుకోవడం జరిగింది. సో అక్కడ డైనింగ్ హాల్స్ కూడా మనం కడుతున్నాము. సో ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఒక మంచి వెలుతురు వచ్చే కిటికీలు ఉండడము, సో ఒక మంచి వాతావరణం లైక్ ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, తర్వాత డిజిటల్ టీవీలు పెట్టడము, సో దాంట్లో డిజిటల్ కంటెంట్ పెట్టడము, ఇవన్నీ మనము చేస్తున్నాము అందులో. సో అట్లాగే అందులో మంచి ల్యాండ్స్కేపింగ్ కూడా చేయడం జరిగింది. అయితే అరకులో ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ వితిన్ జూన్ 12 తారీఖు రీఓపెనింగ్ అయితే సో ఇమ్మీడియట్గా వితిన్ 10 రోజులలో అక్కడ సుమారుగా ఇంకొక 1,400 మంది కొత్తగా జాయిన్ కావడానికి సిద్ధపడ్డారు. సో కానీ ఇక్కడ మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒక 1000 మందిని మాత్రమే కొత్త పిల్లల్ని తీసుకోవడం జరిగింది. సో మనం జాగ్రత్తగా మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు మంత్లో సగటున ఎంత అటెండెన్స్ ఉంది పిల్లలది, ఈ సంవత్సరం 2025 ఆగస్టు ఎంత ఉందని కంపేర్ చేస్తే సుమారుగా 17% హాజరు పెరిగింది అక్కడ. సో ఒక స్కూల్లో. సో ఇప్పుడు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. మన బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఇంకా క్వాలిటీ ఇంక్రీజ్ చేస్తే. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి పిల్లలకి ఇన్స్ట్రక్షన్ టైం అంటాం మనము, అంటే వాళ్ళకి బోధన సమయం అనేది పెరుగుతుంది బాగా. సో దాని ద్వారా పిల్లల యొక్క అవుట్కమ్స్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ద్వారా సుమారుగా ఒక 36 రకాల ప్రయోజనాలు వస్తున్నాయి మనకి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సెంట్రల్ కిచెన్ పెట్టాలి మండలానికి ఒకటి అని, నియోజకవర్గానికి ఒకటి కావాలని చెప్పేసి అని ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ మనకి సెంట్రల్ కిచెన్ అనే ఎట్లా అవుతుందంటే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్లోనే మనకి 1,500 మంది 600 మంది పిల్లలు ఉంటారు. సో అదే సెంట్రల్ కిచెన్ అయిపోతుంది అప్పుడు. సో అక్కడే మనము మోడర్న్ కిచెన్ పెట్టి, మోడర్న్ డైనింగ్ హాల్ పెట్టి ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్లో పిల్లలకు క్వాలిటీ భోజనం పెట్టడానికి అవకాశం ఉంది.